హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. అది సరే, ముందు టాపిక్ ఏంటో చెప్పు. ఇవాళ టాపిక్ ఏంటంటే కొత్త సినిమాల గురించి కాదు, పాత సినిమాల గురించి. ఆహా, ఏంటో పాత సినిమాలు. ముందు ఆ సినిమాలు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసావో అడుగు. సరే, ఏంటో రికార్డ్. ఏంటో రికార్డ్ అంటే 1989లో ఆ పాత సినిమాలు క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటికీ మన తెలుగు సినిమాలు 1000 కోట్లు కొడుతున్న సినిమాలు కూడా ఏవి బ్రేక్ చేయలేకపోతున్నాయి ఆ రికార్డ్స్ని. మన సినిమాటిక్ స్టైల్లో చెప్పాలంటే అలాంటి రికార్డు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సరే, ముందు ఆ రికార్డ్ ఏంటో చెప్పు. ఆ రికార్డ్ ఏంటంటే ఫస్ట్ 1989లో జనవరి 14న చిరంజీవి గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఓకే, అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు అనే సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఓకే, అండ్ ఆ మూవీ తర్వాత బాలకృష్ణ గారి మరో సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఏంటా సినిమా? ముద్దుల మామయ్య అని ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యి ఆ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ మూవీతో బాలయ్య చిరంజీవి పేరు మీద ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డ్ని తన పేరు మీద వేసుకున్నాడు. వావ్. ఆ తర్వాత ఆగస్టు 14న ఓ మూవీ రిలీజ్ అయ్యి ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఏంటా సినిమా? గెస్ట్ పోనీ ఏమైనా హింట్ ఇవ్వు. నాగార్జున గారి హీరో. శివనా? ఎస్, శివాని. ఓకే, ఆర్జీవి నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా టాలీవుడ్ మేకింగ్నే చేంజ్ చేసేసింది. అండ్ ఆ మూవీకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ కూడా. అండ్ టాలీవుడ్లో అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు ఒకే ఇయర్లో ఇండస్ట్రీ హిట్ అవ్వడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. చాలా గ్రేట్ కదా. మరి ఇప్పట్లో ఏ ఇయర్లో రికార్డ్ బ్రేక్ అవ్వచ్చు? క్రియేట్ అవ్వలేదు. అండ్ ఇప్పట్లో ఇండస్ట్రీ హిట్ పడాలంటే 2-3 ఇయర్స్ కానీ ఒక ఇండస్ట్రీ హిట్ పడట్లేదు. అండ్ ఈ లాస్ట్ 26 ఇయర్స్లో ఇండస్ట్రీ హిట్ అయిన మూవీస్ ఏవి ఉన్నాయి? అండ్ లాస్ట్ ఈ 26 ఇయర్స్లోనే ఇండస్ట్రీ హిట్స్ చూసుకుంటే ఇంద్ర, పోకిరి, మగధీర, అత్తారింటికి దారేది, బాహుబలి, బాహుబలి 2, ఇక త్రిబుల్ ఆర్, ఇప్పుడు పుష్ప 2. అందులో ఒకటి గమనించావా? ఏంటది? అందులో 8 ఇండస్ట్రీ హిట్స్ ఉంటే 4 ఇండస్ట్రీ హిట్స్ రాజమౌళి గారివే. అది మరి రాజమౌళి అంటే. మరి అందులో నీకు బాగా నచ్చిన సినిమా ఇది? నాకైతే అందులో బాహుబలి ది బిగినింగ్ నా ఫేవరెట్ మూవీ. మరి నీకు? నాకైతే పోకిరి. పోకిరి చాలా ఇష్టం. అండ్ శివ తర్వాత టాలీవుడ్లో ఆరెంజ్ ట్రెండ్ సెటర్ మూవీ అదే. అండ్ పోకిరి మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుతో 20 ఇయర్స్ అవుతుంది తెలుసా? అవునా? అవును. సో ఫ్రెండ్స్, మరి 2026 వరకు రిలీజ్ అయిన 8 ఇండస్ట్రీ హిట్స్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, మరి 1989లో క్రియేట్ అయిన ఈ రికార్డ్ ఫ్యూచర్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫ్లోలో నుంచి బయటకు వచ్చేసి ఒకసారి లైక్ బటన్ని చెక్ చేయండి, లైక్ చేశారా లేదా అని. సో వీడియో నచ్చితే మీ సపోర్ట్ మాకు తెలియచేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్తో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. సో బాయ్ ఫ్రెండ్స్.